ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. పునరుద్ధాన దినమున దేవుని యొక్క సన్నిధిలో మనందరము కలుసుకొని ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి, ఆయనను స్తుతించి ఆరాధించటానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి ఆయనకు కోటాను కోట్ల వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనలో దానియేలు గ్రంథమును మనం 9వ అధ్యాయంను ధ్యానం చేస్తూ ఉన్నాము. సో లెట్ us continue meditating chapter 9 of the book of Daniel. ఇందులో గ్రేట్ ఇంటర్సెసరీ ప్రేయర్ని మనం చూస్తాము. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలోను, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలోను, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోను ఈ గొప్ప ఇంటర్సెసరీ ప్రేయర్స్ని మనం చదువుకోగలుగుతున్నాము. ఇవి మనం ఏ విధంగా ప్రార్థించాలి అనే విషయాన్ని మనకు బోధిస్తాయి. ముందుగా ప్రార్థన చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియరక్షక, మా ప్రభువా, ఈ ఆదివారం ఉదయము మేము మా ప్రియులు కలిసి మీ పాద సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మమ్మలను మీరు విమోచించినందుకు, పాప క్షమాపణ అనుగ్రహించి నీతిమంతులుగా తీర్చినందుకు కృతజ్ఞత కలిగిన హృదయంతో ప్రభువా మీ సన్నిధిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి. దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్న ఒక గొప్ప ఇంటర్సెసరీ ప్రేయర్ని, అసలు ప్రార్థనలో ఏ అంశాలు ఏ విధంగా ప్రార్థించాలి అనే దానిని మాకు తెలియజేస్తుంది ఈ చాప్టర్. సో help us that we will meditate it with the guidance of the Holy Spirit, Lord. పరిశుద్ధాత్మని సహాయంతో మేము ఈ అధ్యాయమును, ఈ ప్రార్థన అంశాలను అర్థం చేసుకొనుటకు కృప చూపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Good morning and welcome to the Sunday morning sermon. Let us turn our Bibles to the book of Daniel, chapter 9, verses 3 onwards. Let us read from verse 2 onwards. అతని ఏలుబడిలో అనగా మాదీయుడగు అహశ్వరేషు కుమారుడైన దర్యావేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తియగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. సో he was reading the book of Jeremiah. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11, 12 వచనాలను చదువుతున్నాడు. 11, 12, 13. అలాగనే 29లో కూడా 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాడు. ఇతనే ఒక ప్రవక్త. దానియేలే ఒక గొప్ప ప్రవక్త. దేవుడు తన ద్వారా కలలకు భావాన్ని తెలియచేసి దేవుడు తన ద్వారా కళలకు అర్థాన్ని చెప్పి అనేక మంది రాజుల యొక్క ఆస్థానంలో తాను ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్నట్లుగా చేశాడు. Daniel himself is a prophet, but he was reading the book of prophet Jeremiah. ఇర్మియా రాసిన గ్రంథమును చదువుతున్నాడు. సో ప్రార్థన అనేది మనం దేవుని గూర్చి తెలుసుకోవడానికి, మనలను గూర్చి తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక ఇన్స్ట్రుమెంట్. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. యేసు ప్రభు పెందలకడనే లేచి ఆయన ఒలీవల కొండపైకి వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం అనేకమైన సందర్భాలలో క్రొత్త నిబంధన గ్రంథంలో అనగా 4 గాస్పిల్స్లో మనం చూస్తూ ఉంటాం. సో ప్రార్థన లేకుండా క్రైస్తవుని యొక్క జీవితం ఏమాత్రము కూడా సాగించటం అనేది కష్టమైనటువంటి విషయం.
మనకు దానియేలు యొక్క ప్రార్థన అసలు వాట్ షుడ్ బీ ద ట్రూ నేచర్ ఆఫ్ ప్రేయర్, అసలు మనం ఏ విధంగా ప్రార్థించాలి, తర్వాత మనం ఏ విధంగా దైవ చిత్తానుసారంగా జీవించటానికి ప్రార్థన ఉపయోగపడుతుంది అనే విషయాలు మనకు బోధిస్తాయి. సో what an individual is in secret on his knees before God, that is he and no more no less అని ఒక ఆయన అంటున్నాడు. ఏంటి అంటే, ఒక క్రైస్తవుడు మోకాళ్ళలోని రహస్యమందు దేవునితో ఏదైతే ప్రార్థన చేస్తుంటాడో అదే తన యొక్క జీవితంలో జరిగిస్తాడు. నథింగ్ మోర్ నథింగ్ లెస్. అంటే మనం ఏం ప్రార్థన చేస్తున్నామో అదే మన యొక్క జీవితం అయి ఉంటుంది. ప్రార్థన సరిగా లేకపోతే క్రైస్తవ జీవితం సరిగా ఉండదు. అందుకనే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ప్రార్థన చేయటానికి 3 ప్రిన్సిపల్స్ని మనం ఈ చాప్టర్ నుంచి నేర్చుకుందాం. నంబర్ 1 ఏంటంటే, లేఖనములను చదువుట ద్వారా మన స్థితి మనకు అర్థమవుతుంది. కాబట్టి నిజమైన ప్రార్థన వాక్యాధారమైన ప్రార్థనగా ఉంటుంది. సో ప్రేయర్ అనేది, ట్రూ ప్రేయర్ అనేది, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని ప్రార్థన ఉంటుంది. రెండవదిగా, ట్రూ ప్రేయర్ రికగ్నైజెస్ హూ గాడ్ ఈజ్. నిజమైన ప్రార్థన దేవుని యొక్క అట్రిబ్యూట్స్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని గుర్తించి మనకు దేవునితో ఉన్న సంబంధం ఏంటి అనేది మనకు తెలియజేస్తుంది. And the third one is, true prayer is always heard by God. నిజమైన ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా ఆలకిస్తాడు. మొట్టమొదటిది, నిజమైన ప్రార్థన వాక్యాధారమైన ప్రార్థనగా ఉంటుంది. రెండవది, నిజమైన ప్రార్థన దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క నమ్మకత్వాన్ని గుర్తించి చేసేదిగా ఉంటుంది. మూడవది, దేవుడు నిజమైన ప్రార్థనను ఆలకించేవానిగా ఉంటాడు అనేది. సో దీస్ ఆర్ ద 3 things which we are gonna meditate from this chapter. Now let us see verse 2. ఇర్మియాకు తెలియజేసినట్టు పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తియగుచున్నవని గ్రంథముల వలన గ్రహించాడు. How did he come to know that their period of exile is gonna be completed? ఇది బబులోను చెరలోనికి వెళ్ళిన ఇశ్రాయేలీయులు 70 సంవత్సరముల తర్వాత తిరిగి వారి యొక్క స్వదేశానికి వస్తారు అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటలను అర్థం చేసుకున్నాడు గనక ప్రార్థన చేయటాన్ని మొదలుపెట్టాడు. సో ఇటువంటి డానియల్ వంటి ఒక బిజీ స్కెడ్యూల్ ఉన్న ఒక రాజస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగి, మామూలుగా మనం అంటూ ఉంటాము ఇది బిజీ వరల్డ్, మనకు చాలా పనులు ఉంటాయి, అస్సలు సమయం సరిపోవటం లేదు అనుకుంటారు. ఇలా ఎవరైతే అనుకుంటున్నారో వారికి డానియల్ ద్వారా చెప్పవలసిన విషయం ఏంటంటే, డానియల్ నేర్పిస్తున్న విషయం ఏంటంటే, నాకంటే బిజీ స్కెడ్యూల్ మీలో ఎవరికి ఉంది అని. ఎందుకంటే హీ వాజ్ లైక్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గ్రేట్ మొనార్క్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో గొప్ప నియంతల పరిపాలనలో, లేదు అంటే రాజుల యొక్క పరిపాలనలో ప్రాముఖ్య స్థానంలో ఉన్నప్పటికీ కూడా దేవుని మాటలను చదువుటయందు, ప్రార్థించుటయందు ఆసక్తి కలిగి ఉన్నాడు దానియేలు. మనం ఏం చేస్తామంటే, మనకు చాలా పనులు ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రార్థనతో మొదలు పెట్టవలసిన జీవితాన్ని ఇంకా ఏవేవో చేస్తూ, కొందరైతే లేవగానే పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోతారు వంట చేయడానికి.
లేవగానే కొందరేమో మొబైల్ ఫోన్ తీసుకుంటారు వాట్సాప్ మెసేజెస్ చూడడానికి. ఇలాగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఒక క్రమశిక్షణ లేని విధంగా చేస్తూ ఉంటారు. మనకున్న స్కెడ్యూల్స్ అన్నీ కూడా దేవుడిచ్చినటువంటి స్కెడ్యూల్సే. దేవుడిచ్చిన ఉద్యోగమే మనం చేస్తున్నాము, దేవుడిచ్చిన జీవితాన్నే మనం జీవిస్తూ ఉన్నాము. అలాంటప్పుడు ఆయనకు మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాము అని పరిశీలన చేసుకుంటే మనం ఆయనకి అసలు ఏమాత్రం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఆయన ఇచ్చిన వాటిని అనుభవిస్తున్నాయి. సో డేనియల్ మనకు నేర్పించేది ఏమంటే, మనకి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా, ఎల్లప్పుడూ సమయం లేదు అని చెప్తూ ఉన్నా కూడా, దేవుని వాక్యాన్ని చదవటానికి ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి. చదవటానికి అని కూడా కాదు, మెడిటేట్ చేయడానికి మనకు సమయం కేటాయించుకోవాలి. ప్రార్థన చేయడానికి సమయాన్ని మనం కేటాయించుకోవాలి. సో లేఖనములను చదివితేనే, వాక్యం చదివితేనే మనం దేవుని యొక్క మాటలకు స్పందిస్తాం. వాక్యం చదవకుండా ఉంటే దేవుని మాటలు మనకు అర్థం కావు. దేవుని మాటలు మనకు అర్థం కానప్పుడు దేవుని మాటలకు మనం స్పందించలేము. ఇప్పుడు లేఖనాలని చదువుతున్నప్పుడు దానియేలు యొక్క స్పందనను మనం చూసినట్లయితే అనూహ్యంగాను ఆశ్చర్యంగాను ఉంటుంది. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత దేవుడు చెరలో నుంచి విముక్తి అనుగ్రహించి వారి స్వదేశానికి తీసుకొస్తాను అని వాగ్దానం చేశాడు అన్న సంగతిని నీవు నేను కనుక చదివినట్టయితే లేదంటే గ్రహించినట్టయితే వెంటనే మన వారందరినీ కూడా పిలిచి ఒక పెద్ద పార్టీని ఏర్పాటు చేసి అందరూ కూడా వీధులలోనికి వచ్చి అందరూ గంతులేస్తూ, పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ డేనియల్ యొక్క స్పందనను కనుక మనం చూసినట్టయితే దానియేలు ప్రార్థన మొదలుపెట్టాడు. ఇది ఒక మాదిరికరమైనటువంటి విషయం. దేవుని యొక్క సర్వాధికారం, మానవుని యొక్క బాధ్యత తెలిసినటువంటి వాడు దానియేలు. సో దేవునికి సర్వాధికారం ఉంది కనుక మన బాధ్యత ఏం చేయాలి? We must understand what is God's sovereignty first, and then we must respond to the responsibility, God-given responsibility, man's responsibility or a believer's responsibility. దీనిని మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, దానిని నెరవేర్చమని అడగడం మన బాధ్యత అని దానియేలు గ్రహించాడు. అందుకే ప్రార్థన చేయటానికి మొదలుపెట్టాడు. కాబట్టి ఇక్కడ దానియేలు చేస్తున్నటువంటి ప్రార్థన సేమ్, ఇట్ ఈస్ లైక్ ద లార్డ్స్ ప్రేయర్. దై విల్ బి డన్, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తాం. ఇది లార్డ్స్ ప్రేయర్లో ప్రతిరోజు లార్డ్స్ ప్రేయర్ చెప్తూ ఉంటాం మనం. కానీ దేవుని యొక్క చిత్తం భూలోకంలో జరగాలి అంటే మనం చేయవలసిన కర్తవ్యం, మన బాధ్యత ఏంటి అని ఆలోచించం. ఒక ఆయన చెప్తాడు, ప్రార్థన అనేది ఒక హోమింగ్ పిజన్ లాగా ఉంటుంది. అదేం చేస్తుందంటే దేవుని హృదయంలో ప్రారంభమై దేవుని ప్రజల యొక్క హృదయాలలోనికి వచ్చి ల్యాండ్ అయ్యి మరలా దేవుని యొక్క హృదయంలోనికి తిరిగి వెళ్తుంది అది. సో ఇట్ ఈస్ లైక్ ఏ హోమింగ్ పిజన్. ఒక గూటిలో ఉన్నటువంటి పావురం అది మరలా తిరిగి గూటికి చేరటం. అది ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి మరలా తన గృహానికి చేరుకుంటుంది, తన గూడుకు చేరుకుంటుంది. అలాగే ప్రార్థన కూడా దేవుని హృదయంలో ప్రారంభమై తన బిడ్డల యొక్క హృదయాలలోనికి వచ్చి తిరిగి మరలా దేవుని యొక్క హృదయంలోనికి వెళ్తుంది. అలాగూ దేవుడు తన ప్రజలు చేసే ప్రార్థనను
ప్రార్థనను ప్రేరేపించేది ఆయనే. ప్రార్థనను వాక్యానుసారంగా చేసినప్పుడు దానిని వినేవాడు ఆయనే. దానిని వినిన తర్వాత తన యొక్క కార్యక్రమాన్ని జరిపించేవాడు కూడా ఆయనే. సో వి నీడ్ టు ప్రే. ప్రేయర్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఇప్పుడు 9:4 నుంచి దానియేలు యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో లేవీయులు చేసిన ప్రార్థనకు సేమ్ అలాగే ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 9:5లో వారు ప్రార్థించటం మొదలుపెట్టారు. అప్పుడు లేవీయులైన యెషూవా, కద్మీయేలు, బానీ, హషబ్నెయ, షెరేబ్యా, హోదియా, షబన్య, పతాహయ అనువారు నిలువబడి, నిరంతరం మీకు దేవుడయ్యున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రం చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడునుగాక. దానియేలు ప్రార్థన కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ ఇట్ ఈస్ సీకింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను గురించి చేసేటువంటి ప్రార్థనగా, స్తుతించే ప్రార్థనగా, దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తించేటువంటి ప్రార్థనగా ఉంటుంది. సో యూ కెన్ రీడ్ ఇట్ లేటర్. చాప్టర్ 9 ఆఫ్ నియమయ్య అండ్ ఆల్సో చాప్టర్ 9 ఆఫ్ ఎజ్రా. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఈ నెహెమ్యా 9లో లాంగెస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్ని మనం చదువుకుంటాం. ఇఫ్ యు సీ ఆర్ కంపేర్ దట్ ప్రేయర్ విత్ ద ప్రేయర్ ఆఫ్ డానియల్, ఈ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి అనిపిస్తాయి. అంటే దేవుడు వ్యక్తులకు, ఎజ్రా అలాగే నెహెమ్యాలను ప్రేరేపించి వారి యొక్క గ్రంథంలో ప్రార్థనలు రాయించాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు చేత ప్రార్థన చేయించాడు. అంటే వారిని ప్రేరేపించి మనలను కూడా ఆయన ఈ వాక్యం చదువుట ద్వారా ఏం ప్రార్థన చేయాలి అనేది మనకు బోధిస్తూ ఉన్నాడు. సో we must understand how to pray. Let us see verse 3. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరం చేసుకొంటిని. He is showing that he is unworthy before the holy God. పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనము ఏమాత్రము యోగ్యత లేనటువంటి వారం. అందుకే యెషయా గ్రంథంలో యెషయా భక్తునికి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఐజయా వాజ్ లుకింగ్ ఎట్ ద లార్డ్. సింహాసనమందు ప్రభువు ఆసీనుడయ్యుండగా నేను చూచితిని. 6వ అధ్యాయంలో అక్కడ అంతా కూడా చూచినప్పుడు వారు శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరు ఏ విధంగా ఉన్నారో అది చెప్తూ, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే, అప్పుడు 5వ వచనంలో యెషయా భక్తుడు చెప్తున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియు నాకు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. దేవుడు పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనం నిలబడటానికి ఎటువంటి యోగ్యత లేనటువంటి వారం. We must understand our unworthiness before God. మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళటానికి ఏమాత్రము అర్హులము కానే కాము. అందుకని Daniel is able to understand the utter unworthiness before God. His utter unworthiness before God.
దేవుని ఎదుట నిలుచుటకు తాను ఏమాత్రం యోగ్యుడను కాను అని తాను గ్రహించి సెల్ఫ్ డినై చేసుకుంటున్నాడు. తర్వాత ఉపవాసం ఉన్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద మీద తల మీద వేసుకున్నాడు, ధూళి తల పైన వేసుకున్నాడు. హీ పుట్ ashes on his head. This is a genuine expression of devotion. Lord, I am nothing before you. నీ ఎదుట నేను ఏమాత్రము తగినటువంటి వాడను కాను, యోగ్యుడను కాను, పనికిరాని వాడను నేను అని, పనికిమాలిన వాడను నేను అని మనం మన స్థితిని గ్రహించాలి. ప్రార్థన వాక్యం మన యొక్క అన్వర్తీనెస్ని తెలియజేస్తుంది. అప్పుడు ఆయన సన్నిధిలోనికి తగ్గింపు హృదయంతో వెళ్తాము. సుంకరి ఏ విధంగా అయితే వెళ్తూ ఉన్నాడో, పరిసైడ్ అయితే గర్వంగా మాట్లాడుతున్నాడు, కానీ సుంకరి ఆయన వైపు కనులెత్తి చూచుటకు కూడా భయపడిపోతూ ఉన్నాడు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు, పాపినైన నన్ను క్షమించుమని అడుగుతూ ఉన్నాడు. సో హీ అండర్స్టూడ్ హిస్ పొజిషన్. ద ట్యాక్స్ కలెక్టర్ సుంకరి తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. దానియేలు కూడా తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. లార్డ్, ఐఎమ్ నథింగ్ బిఫోర్ యూ. నా మనస్సును నేను ప్రార్థనా విజ్ఞాపనలను చేయుటకు ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. ఇక్కడ సింగిల్ మైండెడ్ డివోషన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క చిత్తమును ఏక మనస్సుతో అర్థం చేసుకొని ఆయన ఏదైతే చెప్తున్నాడో దానికి రెస్పాండ్ అవుతూ ఉన్నాడు. హీ వాజ్ ఎండ్యూరింగ్ పెయిన్, డిజైరింగ్ ద స్పిరిచువల్ గెయిన్. ఆత్మీయంగా లాభాన్ని పొందటానికి తాను తన శరీరమును కష్టపెట్టుకోవడానికి కూడా ఏమాత్రమో వెనుకంజ వేయడం లేదు. ఉపవాసం ఉంటున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, తలపైన ధూళి వేసుకున్నాడు, ప్రార్థన విజ్ఞాపనలను చేస్తూ ఉన్నాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాడే కనుక 6వ అధ్యాయము 9వ వచనంలో రాజైన దర్యావేషు ఒక శాసనాన్ని చేశాడు. ఇదే దానియేలు గ్రంథంలో. ఆ శాసనం ప్రకారంగా ఎవ్వరు కూడా 7వ వచనంలో చివరి భాగం చదువుతున్నాను. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మానవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడలవాడు సింహముల గుహలో పడద్రోయబడును అని ఒక శాసనాన్ని రాయించారు. 9వ వచనంలో దాని చేత దర్యావేషు చేత ఆ శాసనానికి సంతకం చేయించారు. అప్పుడు దానియేలుకి తెలుసు, ఇట్టి శాసనము చేయబడినని, సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం మోకాళ్ళుని అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తచ్చునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాడు. అప్పుడేం చేశారు? ప్రార్థన ఒక్కరోజు చేయకుండా ఉంటేనే చాలా కష్టం. 30 రోజులు చేయకుండా ఉండడం అనేది అది చాలా కష్టమైన విషయం, చాలా చాలా కష్టమైన విషయం. అందుకే దానియేలు ప్రార్థన చేశాడు. దాన్ని బట్టి ఆయనను తీసుకొని వెళ్ళి సింహముల యొక్క బోనులో వేశారు. రాజుగారు కానీ, ఆయన శాసనం కానీ, సింహాలు కానీ ఏవి కూడా దానియేలును ప్రార్థన చేయకుండా చేయలేదు. క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడం ఒక పెద్ద సమస్య అని అనుకునే వారికి డానియల్ ప్రేయర్ చెప్పేది ఏంటంటే, లేఖనాలను చదవాలి, దాని ప్రకారంగా ప్రార్థించాలి. మన హృదయమును దేవుని యొక్క హృదయమును అర్థం చేసుకుంటే మన హృదయం దేవుని యొక్క హృదయం రెండు ఒకటైపోయి దేవుని యొక్క చిత్తం మనకు అర్థమవుతుంది. అప్పుడు సమస్తము కూడా స్పష్టంగా తేట తెల్లమవుతుంది. ఆ విధంగా చేసే ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తుంది.
లేదు అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి ఏమాత్రము కూడా వెళ్ళదు. యాకోబు అదే అంటాడు, ఏంటంటే మనము మన సొంత లాభం కోసం ప్రార్థన చేస్తాము, అందుకే మనం ఏమీ కూడా పొందలేకపోతున్నాము. అయితే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే మనం దేనినైనా కూడా సంపాదించుకోగలుగుతాము. కాబట్టి ఇక్కడ మీరు ఆశించుచున్నది మీకు దొరకటం లేదు. ఎందుకు? మీ ప్రార్థన అసలు దేవుని యొక్క సన్నిధిలోనికి ఏమాత్రము కూడా వెళ్ళటం లేదు. మరి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళేటువంటి ప్రార్థన మనం చేయాలి అంటే అది దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేసేటువంటి ప్రార్థన అయితేనే అది దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తుంది. సో దేవుని యొక్క హృదయం స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు రీడ్ ద స్క్రిప్చర్స్, దెన్ ద లార్డ్ విల్ హెల్ప్ us అండర్స్టాండ్ వాట్ హిస్ విల్ ఈజ్. వెన్ వీ కమ్ టు అండర్స్టాండ్ వాట్ హిస్ విల్ ఈజ్, వీ విల్ ప్రే అకార్డింగ్ టు హిస్ విల్. అందుకని మనం లేఖనాలను చదివినప్పుడు అది మన యొక్క స్థితిని మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే మన స్థితిని మనం తెలుసుకుంటామో అప్పుడు దేవునికి ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాము. రెండవ పాయింట్, సెకండ్ పాయింట్, ట్రూ ప్రేయర్. నిజమైన ప్రార్థన దేవుని గుర్తిస్తుంది, లేదంటే దేవుడు ఎవరు అనేది, ఆయన యొక్క గుణగణాలేంటి, హిజ్ అట్రిబ్యూట్స్ అండ్ హిజ్ గ్రేట్నెస్ అండ్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన నమ్మకత్వం, ఆయన గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకే 5వ వచనంలో 4వ వచనంలో ప్రార్థన ఏమని చేస్తున్నాడంటే, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్యము గల భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు అని అంటూ ఉన్నాడు. సో హీ నోస్ the attributes of the Lord, and he knows the greatness of the Lord, and he knows the faithfulness of the Lord. అందుకే అంటున్నాడు, మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా. మన దేవుడు మహాత్యము కలిగిన దేవుడు, ఆయన భీకరుడైన దేవుడు. ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకుంటే ఆయన మన పట్ల తన నిబంధనను తన కృపను జ్ఞాపకం చేసుకునేవానిగా ఉంటాడు. నిజమైన దేవుడు ఎవరు, ఆయనకు మనకు మధ్యన ఉన్న సంబంధం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఇర్మియాకి దేవుడు ఒక మాట తెలియజేశాడు. అది ఈ దానియేలు చదువుతూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని చదివినప్పుడు దానిని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పాపములను తన ప్రజల యొక్క పాపములను ఒప్పుకోవడం ప్రారంభించాడు. అంటూ ఉన్నాడు, మేము అని అంటే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా. ఇక్కడ సెల్ఫ్ ఎగ్జంప్షన్ ఏమీ లేదు. నేను నీతిమంతుడను అని చెప్పట్లేదు. పరిచయుడు ఏ విధంగా అయితే తన యొక్క పరిస్థితిని గురించి దేవునికి చెప్పుకుంటున్నాడో, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇంకా అనేకమైన విషయాలు తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు కదా. అలాగూ దానియేలు తనను గురించి తాను చెప్పుకోవట్లేదు. హీ ఈజ్ నాట్ ఎగ్జాంప్టింగ్ హిమ్సెల్ఫ్. అయితే మేము అని అంటున్నాడు. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు, దేవుని దాసులకు ప్రవక్తలు దేవుని నామమును బట్టి అనేకమైన విషయాలు వారికి తెలియచేశారు.
వారి అనేకమైన ఆజ్ఞలను, విధులను తెలియపరిచారు. ఇలాగ యెహోవా సెలవిస్తున్నాడు, ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అని చెప్తూ ఉంటే ఇజ్రాయేలు ప్రజలు వారి మాట వినలేదు. మేము అని అంటున్నాడు, మేము మీ మాట వినలేదు, నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమును అయి చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసితిమి అని అంటున్నాడు. ఇఫ్ వి సీ ద బుక్ ఆఫ్ నియమయ్య, ఇక్కడ కూడా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 26వ వచనంలో చూడండి, 25 చివరి భాగం నుంచి చదువుతున్నాను. అలాగూ వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలెనని తమకు ప్రకటన చేసిన ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించితిరి. అంచేత నీవు వారిని శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమల కాలమందు వారిని మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి, అనగా న్యాయాధిపతులను ఇచ్చావు. మరలా ద్రోహులు కాగా నీవు వారి శత్రువుల చేతికి అప్పగించి అనేక మార్లు ఇలాగూ వారిని విడిపించితివి. 29వ వచనం, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోతిరి. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతో ఓర్పును చూపించాడు అంటున్నాడు 31వ వచనంలో. అయితే నీవు మహోపకారివయ్యుండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడును అగు మా దేవా అని. అలాగే 33వ వచనంలో నీవు న్యాయస్థుడవే అంటున్నాడు. మాకు కలిగిన శ్రమలన్నీ చూడగా నీవు న్యాయస్థుడవే. మేమే దుర్మార్గంగా ప్రవర్తించాము, నీవు సత్యంగానే ప్రవర్తించావు, కానీ మేమే దుర్మార్గులం అయిపోయాము, మీరు చెప్పినట్టు మేము చేయలేదు. ఈ విధంగా ఒప్పుకుంటున్నాడే. సేమ్ డానియల్ కూడా ఇదే చెప్తూ ఉన్నాడు, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము పొందిన వారం, మేము నీ మీద తిరుగుబాటు చేస్తాం. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోనూ నివసించుచు స్వదేశులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసి తిని, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. వి సీ ఆల్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఆయన నీతిమంతుడైన దేవుడు, ఆయన కృపా కనికరములు కలిగిన దేవుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళడానికి దేవుడు ప్రేమామయుడు కాకపోవడాన్ని బట్టి కాదు, లేదు అంటే దేవుడు మంచివాడు కాదు కాబట్టే ఇశ్రాయేలీలను చెరలోనికి పంపించాడు అని చెప్పడానికి లేదు. ఇశ్రాయేలీలందరూ చాలా మంచి వాళ్ళైతే దేవుడే వారి మీద కోపగించుకొని అనవసరంగా చెరలోనికి పంపించాడు అని చెప్పడానికి లేదు. అయితే ఇదంతా కూడా వీఆర్ ఇన్ ఎక్సైల్ బికాజ్ ఇట్ ఈజ్ ఆల్ అవర్ ఫాల్ట్. మనం చెరలోనికి వెళ్ళటానికి, మేము చెరలోనికి వెళ్ళటానికి మా తప్పిదమే కారణం. వి డిజర్వ్ ది ఎక్సైల్. చెరలోనికి పోవడానికి మేము తగినటువంటి వారం, మాకు సిగ్గే తగి ఉన్నది.
మేము చేసిన పనులకు ఇలాగ మనకు మనం అప్లై చేసుకుంటే మనం చేసిన పాపములను గురించి మనకు సిగ్గే తగి ఉన్నది. అయినప్పటికీ కూడా మన యొక్క అన్వర్దినెస్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. మన అన్వర్దినెస్ని పక్కన పెట్టేసి మనం గొప్ప నీతిమంతులమని సెల్ఫ్ రైచియస్ పీపుల్గా మనం కనిపించాలని దేవుని ఎదుట అనుకుంటూ ఉన్నాం పరిచయులాగా. అందుకే కాంట్రైట్ స్పిరిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విరిగిన హృదయము, నలిగిన మనస్సును అలక్ష్యం చేసే దేవుడు కానే కాదు. కనుక ప్రార్థించేటప్పుడు మనలో విరిగిన హృదయం, నలిగిన మనస్సు కావాలి. అయితే మనము ఏ విధంగా దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే, ఒక తప్పిదం చేసినటువంటి బిడ్డ, ఒక పాపం చేసిన కుమారుడు లేదంటే కుమార్తె తల్లిదండ్రుల దగ్గరకు ఏ విధంగా అయితే వెళ్ళి నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని అడిగితే తప్పకుండా తల్లిదండ్రులు క్షమిస్తారు కదా, అలాగూ మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, మీ అండ్ మై గాడ్. మన దేవుడు, మనము అదే రిలేషన్షిప్లో ఉండాలి. పిల్లల్ని ఆయన చేరదీయకుండా ఉండడు. ఖచ్చితంగా తప్పిపోయినప్పటికీ ఎన్నిసార్లు వీరు తిరుగుబాటు చేశామని ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో చదువుకున్నాం, ఎజ్రా గ్రంథంలో కూడా అలాగే చదువుకుంటాం. ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడు క్షమాపణ చూపించేవాడు. కృపా క్షమాపణలు కలిగిన దేవుడు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో అయితేనేమో నీవు కృపా కనికరములు కలిగిన దేవుడవు అని అంటున్నాడు. కృపా కనికరములు కలిగిన దేవుడవు. ఆయన కృపా కనికరములు కలిగిన దేవుడు కాబట్టే మనం ఈరోజు ఈ విధంగా ఉంటూ ఉన్నాం. ఆయన చూపించే ప్రేమను బట్టి, ఆయన చూపించే కృపను బట్టి మనం ఇలాగ జీవించచ్చు ఉన్నాము. లేదు అంటే ఆ దినాన్న కోరాహు, నాదాబు, అబీరాములు దేవునికి, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు భూమి తన నోరు తెరిచి వారిని మృంగివేసిందే. అలాగూ కనుక జరిగి ఉన్నట్టయితే, లేదు అంటే దేవుని యొక్క దృష్టిలో అందరూ కూడా చెడ్డవారిగా ఉన్నప్పుడు జల ప్రళయమును రప్పించి నోవాహు దినములలో అందరినీ కూడా నాశనం చేసిన రీతిలో మనలను కూడా ఆయన చేస్తే ఈరోజు మన యొక్క ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకంగా ఉండేది. అందుకే దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి, దేవుని వాక్యమును చదివినప్పుడు ఆయన మనకు అనుగ్రహించిన ప్రేరేపణను బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తగ్గింపు మనస్సుతో, విరిగిన హృదయంతో, నలిగిన మనస్సుతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తుంది. సో prayer recognizes who God is. He is a faithful God. He is a loving God. And He is a God of grace and mercy. కాబట్టి ఆయన క్షమించలేనటువంటిది ఏది కూడా లేనే లేదు. ఆయన నీతిమంతుడైన దేవుడు కాబట్టి ఇశ్రాయేలీలను శిక్షించే విషయంలో He is not doing any injustice. అన్యాయస్తుడే మాత్రం కూడా కానే కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధత విషయంలో రాజీ పడే వారిని ఆయన ఏమాత్రం కూడా అంగీకరించడు. మనలను ఆయన శుద్ధీకరించి పరిశుద్ధులనుగా చేసి మరలా ఆయనతో సహవాసమును అనుగ్రహిస్తారు. అందుకే మన ప్రార్థన గాడ్ సెంటర్డ్ ప్రేయర్ ఆర్ స్క్రిప్చర్ బేస్డ్ ప్రేయర్ ఆర్ ద ప్రేయర్ దట్ అక్నాలెడ్జెస్ ది అట్రిబ్యూట్స్ గ్రేట్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్గా ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తుంది. అది సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్ ఏమాత్రము కానే కాదు. గాడ్ సెంటర్డ్ ప్రేయర్. ఇది దేవుని చిత్తానుసారముగా దేవుని మహిమపరిచే ప్రార్థనగా మన ప్రార్థన ఉంటుంది. కాబట్టి ఈ ప్రార్థన అనేది ఎలా అంటే, ప్రార్థన ఒక ట్రైన్ అయితే దానికి స్క్రిప్చర్ అనేది ఆ పట్టాలు లాంటిది అనమాట. ఇట్ ఈస్ లైక్ ద రైల్స్. స్క్రిప్చర్ ఈజ్ లైక్ ద రైల్స్ ఆన్ టు విచ్ ద ట్రైన్ మూవ్స్, కాబట్టి
ఈ క్రైస్తవ జీవితం ముందుకు సాగాలి అంటే ప్రార్థన అనే మన ట్రైన్ సరి అయిన విధంగా స్క్రిప్చర్ బేస్డ్ రైల్స్ మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలోనికి ఖచ్చితంగా వెళ్తుంది. అందుకే మనం చూస్తాము ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే గాబ్రియేలు అనే మనుష్యుడు సాయంత్రపు బలి సమయమున అక్కడికి వచ్చాడు అని ద లార్డ్ హ్యాస్ సెంట్ గేబ్రియల్ టు ఆన్సర్ ద ప్రేయర్ ఆఫ్ డానియల్. సో ఇఫ్ ఆ ప్రేయర్ ఈస్ టు బి ఆన్సర్డ్ బై గాడ్, దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అంటే ఇటువంటి ప్రార్థనను గాడ్ సెంటర్డ్ ప్రేయర్ని మనం చేయవలసి ఉంటుంది. వి విల్ సీ ద నెక్స్ట్ వన్. ద ప్రేయర్ true prayer is always heard by God, and how he responds to the prayer that is prayed by Daniel అనే దానిని మనం చూసి మన జీవితానికి దానిని అప్లై చేసుకుందాము. దీనిని నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ప్రార్థన అనేది ఒక ట్రైన్ అయితే స్క్రిప్చర్ అనేది దానికి పట్టాలు వంటిది అని మీరు మాకు ఈ ఉదయకాలం అందు బోధించారు. ఎన్నో ప్రార్థనలు మేము చేస్తున్నాము, కానీ దైవ చిత్తానుసారమైన ప్రార్థనను, వాక్యానుసారమైన ప్రార్థనను, గాడ్ సెంటర్డ్ ప్రేయర్ని మేము చేస్తున్నామా లేదా అని మేమందరము పరిశీలన చేసుకొనున్నట్లు మాకు సహాయం దయచేయండి. అటువంటి ప్రార్థనను దానియేలు చేసినప్పుడు వెంటనే దానికి జవాబును మీరు పంపించారు. తండ్రి, మా ప్రార్థనలకు కూడా జవాబు లభించాలి అంటే మీ చిత్తానుసారమైన ప్రార్థనను మేము చేయనట్లు మాకును మా ప్రియులకును సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. లెట్ us check what we are praying and how we are praying. ఇలాగ మన యొక్క ప్రార్థనను పరిశీలన చేసుకొని వాక్యానుసారంగా దైవ చిత్తానుసారంగా ప్రార్థించుటకు మనందరికీ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.